విజన్ న్యూస్ నల్గొండ జిల్లా పెద్దఊర మండలం చెలకుర్తి గ్రామంలో 33 గుంటల ప్రభుత్వ భూమిని అదే గ్రామానికి చెందిన మర్యాల కల్పనారెడ్డి వైఫ్ ఆఫ్ సైదిరెడ్డి ఆక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకుని పట్టా పొంది దాని ద్వారా 12 సంవత్సరాలుగా రైతు భరోసా పొందుతూ ప్రభుత్వ సొమ్మును కాజేస్తున్నారని సోమవారం చెలకుర్తి గ్రామానికి చెందిన మర్యాల రాజవర్ధన్ రెడ్డి ప్రజాభవన్లో కలెక్టర్ను కలిసి వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుని ప్రభుత్వ భూమిని స్వాధీనపరచుకోవాలని వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాజవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ఈ భూమి విషయంలో పలుమార్లు ఎంఆర్ఓ ఆర్ఐలను కలిసి వారి దృష్టికి తీసుకెళ్లానని, వారి ఫిజికల్ ఆన్లైన్లో భూమి తొలగించామని, తప్పుడు ఎండార్మెంట్స్ ఇచ్చారని, ఇదే విషయమే గతంలో కలెక్టర్ను కలిసి వినతి పత్రం అందజేసి ఎలాంటి స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో తమ భూమి విషయంలో ఇదే విధంగా పెద్దఊర మండలం పోలీస్ స్టేషన్ మాజీ ఎస్ఐ వీరబాబు, ఏఎస్ఐ వెంకటరెడ్డి, కానిస్టేబుల్ హరిలాల్ నన్ను దుర్భాషలాడుతూ భౌతికంగా దాడి చేశారని, గత ఏడాది జూలై 8న జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ఇప్పటికైనా బాధ్యులైన వారిపై విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని రాజవర్ధన్ రెడ్డి. నేను చెల్లకుర్తి మాది గ్రామము, పెద్దవర మండలం మాది, నల్గొండ జిల్లా వస్తుంది. ఒక భూమి పంచాయతీ విషయంలో ఒక 2 సంవత్సరాల క్రితం పెద్దవర ప్రీవియస్ ఎస్ఐ గారు, ఏఎస్ఐ గారు, కానిస్టేబుల్ గారు నా మీద దాడి చేయడం జరిగింది. ఈ దాడి గురించి గౌరవ ఎస్పీ గారికి 2 సార్లు కలిసి ప్రజెంటేషన్ చేస్తే ఇప్పటి వరకు చర్య తీసుకోలేదు. తక్షణమే స్పందించి ఈ విషయం మీద చర్య తీసుకోవాలి. ఆ ముగ్గురు మీద డిపార్ట్మెంటల్ యాక్షన్ తీసుకుని నాకు న్యాయం చేయాలి. అదేవిధంగా గౌరవ కలెక్టర్ గారికి ప్రభుత్వ భూమి అయినటువంటి 33 గుంటల భూమిని ఒక 12 సంవత్సరాల క్రితం అక్రమ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. దాని గురించి గత 5 నెలలుగా 6 నెలలుగా పోరాటం చేస్తున్నాను. 2 సార్లు గౌరవ కలెక్టర్ కలవడం జరిగింది. అయినా కానీ ఇప్పటివరకు ఎటువంటి చర్య తీసుకోలేదు. దీని మీద తక్షణమే స్పందించి గౌరవ కలెక్టర్ గారు దీని మీద చర్య తీసుకొని అక్రమ రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళ మీద కేసులు కట్టి వాళ్ళ మీద డిపార్ట్మెంటల్ యాక్షన్ తీసుకోవాలి. అదేవిధంగా తప్పుడు ఎండార్స్మెంట్ రాసి నాకు వాట్సాప్ త్రూ సెండ్ చేసినటువంటి పెద్దవర ఎంఆర్ఓ ఆర్ఐ గారి మీద కూడా డిపార్ట్మెంటల్ యాక్షన్ తీసుకోవాలి తక్షణమైన చెప్పి గౌరవ కలెక్టర్ గారిని డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా రైతు భరోసా ఫండ్ ప్రజల సొమ్ము, అది ఎవరి సొత్తు కాదు. దయచేసి 12 సంవత్సరాల నుంచి దుర్వినియోగం చేస్తున్నటువంటి ప్రజల సొత్తుని తిరిగి తీసుకోవాలి. మనము వాటిని రీకలెక్ట్ చేయాలి రైతు భరోసా ఫండ్ అని గౌరవ కలెక్టర్ గారిని డిమాండ్ చేయడం జరుగుతుంది అనమాట. అదే విధంగా మీకు ఊర్లో ఎంతమందికి బాధితులు ఉన్నారు? మీరు ఈ 33 గుంటలకు సంబంధించి మీరు ఒక్కరేనా? ఇంకా తప్పుడు రికార్డ్స్ చాలా ఉన్నాయి. ప్రభుత్వ రికార్డులు గవర్నమెంట్ ఆఫీసర్స్ మంచిగా మెయింటైన్ చేయడం లేదు. అన్ని తప్పులు ఉన్న రికార్డ్స్ అన్ని కూడా వాటన్నిటిని వెరిఫై చేయాలని చెప్పి గత 5 మంత్స్ నుంచి వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నా కానీ వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తున్నారు. ఈ చిన్న విషయాన్ని కూడా వాళ్ళు ఇప్పటి వరకు దీని మీద చర్య తీసుకోలేదు. ఇంకా వాళ్ళు ఏం చేస్తారో నాకైతే ఏం అర్థం కాలేదు. నాకు న్యాయం చేయాలనేసి అని చెప్పి గౌరవ కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేయడం జరుగుతున్నది. ఓకే సార్, మీకు 33 గుంటలలో ఓన్లీ ఆక్రమణకు గురైందని చెప్పారు. ఈ 33 గుంటలు మీ వరకే ఉందా, ఇంకా వేరే ఇంకెవరైనా ఉందా? అది ఈ 33 గుంటలు అనేది వేరే వాళ్ళకి సంబంధించిన ల్యాండ్ మరాల వెంకటరెడ్డి గారి పేరు మీద ఉన్నది. ఆయన అక్రమ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. వాళ్ళ డాటర్ గారి పేరు మీదకి, ఆమె పేరు మరాల కల్పనారెడ్డి గారు, ఆమె అక్రమ రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. 12 years నుంచి రైతు భరోసా ఫండ్ దుర్వినియోగం చేస్తున్నారు. తక్షణమే అక్రమ రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. రైతు భరోసా ఫండ్ రీకలెక్ట్ చేయాలి. పెద్దవర ఎంఆర్ఓ మీద ఆర్ఐ మీద తక్షణమే చర్యలు తీసుకోవాలనేసి చెప్పి డిమాండ్ చేస్తున్నాను. ఈ 33 గుంటలకు సంబంధించి భూమి మీదే, మీ తాతల కాలం నుంచి వచ్చిందా లేకుంటే ప్రభుత్వ భూమి? ఇది మా తాతయ్య వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు కొనడం జరిగింది. అక్కడ నుంచి అక్కడ కొన్న తర్వాత ఏం చేసిందంటే గవర్నమెంట్ ఏఎంఆర్పి కాలో పోవడం జరిగింది. ఆ పోయిన తర్వాత వీళ్ళు దొంగ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఆ భూమిని కూడా ఇప్పటి వరకు దాన్ని తొలగించలేదు, అక్రమ రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. మీకు ఇంతవరకు కనీసం ఏ అధికారి స్పందించలేదా? కలెక్టర్ గారి దగ్గర 2 సార్లు కలిసాను, ఆయన కూడా ఏం దీని మీద చర్య తీసుకోలేదు. అదేవిధంగా ఈ ముగ్గురు ఆఫీసర్లు నా మీద చేసినటువంటి దాడి మీద కూడా గౌరవ ఎస్పీ గారు ఎటువంటి చర్య తీసుకోలేదు. ఒక 10 days బ్యాక్ తొలి వెలుగులో న్యూస్ వచ్చింది, అయినా కానీ దాన్ని కూడా రెస్పాండ్ కాలేదు గౌరవ ఎస్పీ గారు. సో తక్షణమే స్పందించి వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేయడం జరుగుతుంది.